మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శని త్రయోదశి. ఇదే ఈ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి. పైగా ధనుర్మాస శనివారం గనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని సింగనాపూర్. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శనిదేవుణ్ణి ఒక శిలరూపంలో పూజిస్తారు. అలా శిలరూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తరువాత గొర్రెల కాపరుల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంది. గుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్లరాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు ధారలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకుని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోనికి వచ్చి తాను శనీశ్వరుడినని, తానే ఒక శిలరూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని, మామ అల్లుడు వరస కలిగిన వారు మామ అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకుని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాలలో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడు. గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తోంది. 5.6 అడుగులు పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పట్నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు. కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవిచూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేవే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వెయ్యరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి
ఎలాగైతే శని దోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపురం శనీశ్వరిని దర్శించుకున్న వారికి శని దోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని బాధలు శని దోషాలు ఎందుకు పోతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకాదహనం చేశాడు. అలా లంకాదహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపజేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవటమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది. తరువాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తరువాత శని రావణుణ్ణి పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ శని త్రయోదశి రోజు శని వక్ర దృష్టి పడితే రావణ బ్రహ్మ అంతటి వాడైనా సరే నాశనమైపోయాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది, కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు.
దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంతో ఉంచి దానం చేయాలి. శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలిగిస్తాడో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్యభగవానుల పుత్రుడైన శని కుంభ మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. దేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. త్రయోదశి రోజున ఈ పువ్వులతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని త్రయోదశి రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని
వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. పూర్వం త్రేతాయుగంలో కోసల రాజ్యాన్ని అయోధ్య రాజధానిగా దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉండేది. రాజు ప్రజలకు ఏ లోటు రాకుండా కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. పాడి పంటలు పుష్కలంగా ఉండటంతో పాటు దేశ ప్రజలందరూ సాంప్రదాయ పద్ధతులలో భగవదారాధనలు చేస్తూ ఉండేవారు. అపార బల పరాక్రమవంతుడైన రాజు యొక్క రక్షణలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజుల్లో గ్రహగతుల ప్రభావం మానవ జీవితం మీద, సామాజిక పరిస్థితుల మీద ఎంతగానో ఉంటుందని అంతా నమ్మేవారు. ఇలా ఉండగా ఒకసారి దశరథుని ఆస్థాన జ్యోతిష్యులు త్వరలో శనిగ్రహం రోహిణీ నక్షత్రంతో కూడి సంచరించే సమయం రాబోతూ ఉందని, దాని కారణంగా దేశంలో క్షామం ప్రబలి ప్రజలు ఆకలి బాధలు పడే అవకాశం ఉందని తెలియజేస్తారు. ప్రమోదో ధీమత మపి అనే సంకటాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ప్రజలకు రాబోయే విపత్తును ఎలాగైనా నిరోధించాలి అని అనుకున్నాడు రాజు. ఎలాగైనా సరే శనిగ్రహం గమనాన్ని మార్చాలనే ఉద్దేశంతో, ఆ శనీశ్వరుని కలవాలనే ఉద్దేశంతో రథారూఢుడై ఆకాశ మార్గంలో ప్రయాణం సంకల్పిస్తాడు. అవసరమైతే యుద్ధం చేసైనా అనుకున్నది సాధించాలి అని సమస్త ఆయుధాలను తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో రాజ్యంలోని ప్రజలు ధాన్యలక్ష్మీదేవి ఆలయం ఎదురుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ తల్లిని పూజించి ఆమె ప్రసాదాన్ని రాజుకు ఇవ్వాలని వస్తారు. ఎలాగైనా శనిగ్రహం వల్ల కలిగే అవాంతరాలను నేను నివారించగలను అనే నమ్మకం గల రాజు ఆ ప్రసాదాన్ని ఆదరించి స్వీకరించలేదు. రెట్టించిన ఉత్సాహంతో శనీశ్వరుడి వద్దకు బయలుదేరాడు. అయితే రాజు అలా వెళ్ళేటప్పుడు తన రాజ్యంలో ఉన్న ధాన్యలక్ష్మీదేవి ఆలయంపై నుంచి వెళ్తాడు. రాజుకు తన రథం ధాన్యలక్ష్మీదేవి ఆలయంపై నుంచి ఆకాశ మార్గంలో వెళ్తున్నట్లుగా తెలియదు. కానీ ధాన్యలక్ష్మీదేవి మాత్రం రాజు చేసిన అపచారం గ్రహించి ఆగ్రహించింది. ఆ తల్లి ఆగ్రహం కూడా రాజుకు తెలియదు. ఆ రాజు నేరుగా శనీశ్వరుని వద్దకు వెళ్ళి, ఏ తప్పు చేయని తన ప్రజలు కష్టపడటం తనకు ఇష్టం లేదని, దయచేసి నీ గమనాన్ని మార్చుకోవలసింది అని ఆ శనీశ్వరుని ప్రార్థిస్తాడు. దశరథుని భక్తి ప్రవర్తులు, మంచి నడవడిక గురించి తెలిసిన శనీశ్వరుడు ఆ రాజు కోరినట్లుగానే తన గమనాన్ని మార్చుకున్నానని అభయం ఇస్తాడు. దాంతో ఆనందంతో రాజు తన రాజ్యానికి తిరిగి వస్తాడు. కానీ రాజు తిరిగి వచ్చేసరికి ధాన్యలక్ష్మీ మాత రాజ్యంలోని ధాన్యపు రాసులన్నీ మాయం చేసి రాజ్యమంతటా దుర్భిక్ష పరిస్థితులు సృష్టిస్తుంది. అయోధ్యకు ఆనందంగా తిరిగి వచ్చిన రాజు ప్రజల దుస్థితి చూసి కలత చెందుతాడు. వెంటనే గురువు వశిష్ఠుల వారిని గావించి విషయం వివరించి శనిగ్రహం అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఎందుకిలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు త్రికాల జ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో రాజు ధాన్యలక్ష్మీదేవి పట్ల చేసిన అపచారాన్ని గ్రహించి, ఓ రాజా, నీ బల పరాక్రమాల మీద నమ్మకంతో శనీశ్వరుడి వద్దకు వెళ్లే సమయంలో ధాన్యలక్ష్మీదేవి ఆలయం మీదుగా ప్రయాణించి అపచారం చేశావు. దాని ప్రభావం ఇది. వెంటనే ఆ తల్లిని క్షమించమని శరణు వేడుకో అని సూచిస్తాడు. ప్రజాక్షేమమే పరమ కర్తవ్యం అనుకున్న రాజు దశరథుడు ఆ ధాన్యలక్ష్మీ మాతను అపరాధం క్షమస్వ అంటూ ఎన్నో విధాలా ప్రార్థిస్తాడు. కరుణామయి అయిన ఆ మాత రాజు అంతరంగాన్ని, ధార్మికతను గుర్తించి అతనును క్షమిస్తుంది. తాను సంకల్పించిన దుర్భిక్ష పరిస్థితులను మాయం చేస్తుంది. ప్రజలందరూ తిరిగి సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటారు. ఈ విధంగా ఆ ధాన్యలక్ష్మీ మాత ఆగ్రహానుగ్రహ సమర్థురాలని, అపచారాన్ని ఎంతమాత్రమూ సహించదని తెలుస్తుంది. సస్య సంపద అభివృద్ధిని కోరుకునే వ్యవసాయదారులు, పశు గణాభివృద్ధి, తద్వారా పాడి సంపద పెరగాలని కోరుకునేవారు ధాన్యలక్ష్మీదేవిని పూజించి సేవించటం వల్ల తప్పక సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు నిజంగా దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటో తెలిపే ఈ కథను వింటే చాలు. కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది, భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో గత 5 ఏళ్లుగా అస్సలు వర్షాలే పడటం లేదు. ఆ ఊరి పెద్ద అయిన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది. అతనికి రాత్రిపూట నిద్ర కరువయ్యింది. ఊరి ప్రజల కష్టాలు పాలవటం అతన్ని కలిచివేస్తున్నది. ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో వెంకటేశ్వర స్వామి కనపడి రామయ్యతో, మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిచ్చాడు స్వామి.
రామయ్య ఎంతో సంతోషించాడు. మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు. అందరూ ఆ కళ నిజమవుతుందన్నారు. స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందేనన్నారు. గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తమ వంతుగా గ్లాసుడు పాలు అందులో పొయ్యాలి అని రామయ్య అందరికీ చెప్పాడు. అందరూ అలాగే చేస్తాము సరేనన్నారు. ఇక శనివారం వచ్చింది. గుడి ముందు రమ్ము పెట్టారు. ఊరి ప్రజలందరూ గ్లాసులు తీసుకుని వచ్చారు. మొట్టమొదటిగా రామయ్యే డ్రమ్ములోనికి పాలు పోశాడు. ఆ తరువాతి వాడైన సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పాలు పోస్తారు, నేను ఒక్కడిని గనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడొస్తారు? అన్ని పాలలో నేను పోసే గ్లాసుడు నీళ్లు ఏపాటివి అనుకున్నాడు సీనయ్య. అలా అనుకొని అతను గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములోకి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు. వింతేమిటంటే ఊరిలోని అందరూ సీనయ్య మాదిరి ఆలోచించారు. ప్రతి ఒక్కరూ గ్లాసుడు నీళ్లు తెచ్చి రమ్ములో పోశారు. చివరికి చూస్తే రమ్ములో పాల బదులు అన్నీ నీళ్లే ఉన్నాయి. ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల వంచుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. చూశావా రామయ్య, నీ ఊరి ప్రజలు ఎలాంటివారో. ధర్మం లేని ఊళ్ళో వర్షాలు పడవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నించి నీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చెయ్యి. అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమవుతుంది అని చెప్పాడు. మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. అతని కృషి ఫలితంగా త్వరలో ఊరి వారిలో మార్పు వచ్చింది. నీతి నిజాయితీలు పెరిగాయి. మరి దాని ఫలితమో ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది. వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. వీరి ఇద్దరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు అంటున్నాడు, మీరు ఇద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి. ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకంలోనికి బయలుదేరుతారు. ప్రయోగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది. లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తేల్చుకోలేకపోతూ ఉన్నాము. నువ్వు గొప్ప రాజువి కదా, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు. లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇప్పుడు నేను వీరి ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను? శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి. శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్టకష్టాల పాలు చేస్తాడు. రాజు ఆలోచించటం చూసిన లక్ష్మీదేవి శని భగవానుడు ఇలా అంటారు, మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తాము. అప్పటికి నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు. లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతారు. రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులే ఉన్నాయి. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు చింతగా ఉండటం చూసిన రాణి, ఏమయ్యింది? మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతూ ఉందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. 4 రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు. వారిద్దరూ వారిలో ఎవరి గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు. ఆ మాటలు విని రాణి ఇలా అడుగుతుంది, అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు. దానికి రాజు, నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు ఇంకా. దానికోసం వారు నాకు 1 వారం రోజులు గడువు ఇచ్చారు.
ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి, కానీ నాకు సమాధానం దొరకలేదు. నేను ఎవరు గొప్ప అని చెప్పను. ఒకరు గొప్ప అని చెప్తే మరి ఒకరికి కోపం వస్తుంది. నేను ఏం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు. దానికి రాణి ఇలా అంటుంది, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి. అలాగే మీ ఎడమవైపు వెండి సింహాసనం వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి శనిదేవుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది. రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం, ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పాడు. వారం రోజులు గడిచిపోయాయి. లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై, శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అన్నారు. దానికి రాజు, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. ఆ మాటలకు శని భగవానుడు ఆశ్చర్యపోయాడు. తాను దేనిపైన కూర్చున్నాడో చూసుకున్నాడు. శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు, నేను వెండి సింహాసనంపై కూర్చున్నా, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. వెండి కంటే బంగారం విలువైనది. వెండి కన్నా బంగారాన్ని గొప్పగా భావిస్తారు, అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. శనిదేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వేమీ భయపడకు, నీకు తోడుగా నేనుంటాను అంటుంది. శనిదేవుడికి కోపం రావటం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది. రాజ్యంలో పంటలు పండలేదు, వానలు కురవలేదు. దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళటం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలా ఏడాది గడిచింది. రాజ్యంలో పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, మన దగ్గర మిగిలి ఉన్న నాణేలను మూటకట్టు, మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము. రాజు మాటలు విన్న రాణి బాధపడింది. కొన్ని వస్త్రాలు, కొన్ని నాణేలు మూటకట్టింది. రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మివేసింది. 4 వైపులా మబ్బులు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పాపరూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాపరూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకున్నారు. చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, శనిదేవుడు. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి రాజు, మమ్మల్ని నది ఒడ్డు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, రాజా, నా పడవలో 2 మాత్రమే సరిపడతారు. ఒకరు నేను, ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి. కానీ మీరు 2 ఉన్నారు. మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు. దానికి రాజు, సరే అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు వచ్చేయి అన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోనికి ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు. అయినా సరే ఏం పర్వాలేదు, మనమిద్దరము కష్టపడి పనిచేసుకుందాము, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాము అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు. రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కొన్ని కట్టెలు కట్టుకొని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు. లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి రాజు చాలా ధనాన్ని పోగు చేశాడు.
రాజు రాణి ఇద్దరూ సుఖంగా జీవించటం ప్రారంభించారు. రాజు ఆనందంగా ఉండటం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. నావ ఎందుకు కదలటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు: ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీ నావ తాకితేనే నీ నావ ముందుకు వెళ్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు. నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. వ్యాపారి ఇలా ఆలోచిస్తాడు: అరే, నావ బాగానే ఉంది, నావలో ఎలాంటి రిపేరు లేదు, మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళటం లేదు అని అనుకొని, ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగా ఈ రాజ్యంలో ఉన్న పవిత్రమైన స్త్రీ నా నావను తాగితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దాము అని అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి, చూడండి, మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు. ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు. కానీ నావ కదలలేదు. ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి నావ విషయం చెప్తుంది. అయితే రాణి చిత్రాంగిని తాను రాను అని చెప్తుంది. నా భర్త బయటికి వెళ్ళాడు, తను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతారు. నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అంటుంది. ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడ నుండి నావ ఉండే చోటుకు వెళ్తుంది. ఆమె కూడా ఆ నావను తాకుతుంది. కానీ నావ కదలదు. ఏంటి, ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడతాడు. అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది: ఒక స్త్రీ ఇంకా రాలేదు, తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట. తన భర్త చెప్తే గాని ఇల్లు కదిలి రాను అంది. వెంటనే ఆ వ్యాపారి, దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి, ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు. ఆ స్త్రీ రాణి చిత్రాంగిని దగ్గరకు వెళ్ళి, నావ దగ్గరకు నువ్వు ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే గాని ఆ నావ కదిలేలా లేదు అంటుంది. ఆ మాటలు విన్న రాజు రాణిని, ఏంటి, నువ్వు తాకితే తప్ప నావ కదలదా అన్నాడు. అప్పుడు రాణి, అదేమీ నాకు తెలియదు, మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను ఆ నావ దగ్గరకు రమ్మని చెప్పింది. నేను నా భర్త ఇంటిలో లేరు, రాను అన్నాను, అంతే అంది. దానికి రాజు, ఒకవేళ నిజంగానే నువ్వు ఆ నావను తాకితే, ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు. దానికి రాణి, అదేమీ నాకు తెలియదు, నాకు అక్కడకు వెళ్ళటం ఇష్టం లేదు అంటుంది. దానికి రాజు, చూడు, నువ్వు ఒకప్పుడు రాణివి. రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా, కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతే. కానీ నువ్వు ప్రజలు కష్టంలో ఉంటే సాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు. రాణి నావపై చెయ్యి వేయగానే నావ కదిలింది. అది చూసి రాజు, అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజు, రాణి, ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. కానీ ఆ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది. వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు. రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు చాలా బాధతో గట్టిగా రాణిని పేరుతో పిలిచాడు. అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది. కానీ ఏం లాభం లేదు. తరువాత రాణి చిత్రాంగిని ఆ వ్యాపారస్తుణ్ణి కోపగించుకొని సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. నాకు కురీపు రూపాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికీ ఇవ్వను, సూర్య భగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది. సూర్య భగవానుడు చిత్రాంగిని రూపాన్ని కురీపుగా మార్చేశాడు. ఆమెను చూసిన వ్యాపారి భయపడి ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు. ఇక చేసేది ఏమీ లేక ఆమెను ఆ నావలోనే ఉంచాడు. తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు.
ఇక రాజు విషయానికి వస్తే భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉన్నాడు. అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి. ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు. ఆ బంగారం ముద్దలను బాగా పోగు చేసేవాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపించింది. వెంటనే అతడిని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీనిని కరిగించి నా భార్యకు మంచి ఆభరణం చేయిస్తా అని చెప్పి బంగారు ముద్దలు ఉన్న మూటలను చూపిస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు. రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలోనికి తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసింది. రాజు నీటిలో పడిపోవటం చూసిన రాణి నావలో ఉండే గాలి తలగడను రాజుకు అందేలాగా విసిరింది. రాజు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్స రాజును మీరు ఎవరు, ఎలా ఈ నీటిలో కొట్టుకుని వచ్చారు అని అడుగుతారు. అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకుని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా అంటాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అంటాడు. ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సను పూలమాలిగా నియమిస్తారు. శ్రీవత్సరాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచటం ప్రారంభించాడు. రాజుకు ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటలో నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవారు. అయితే ఒకరోజు రాజు కూతురు తన చెలికత్తెలతో ఇలా అంటుంది, ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి. ఎవరు వీటిని ఇంతగా అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది. ఆ మాటలు విన్న చెలికెత్తెలు, యువరాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలమాలని ఏర్పాటు చేశారు. ఆయనే ఈ పూలమాలను తయారు చేస్తూ ఉన్నారు అంది. ఆ మాటలకు యువరాణి ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది. పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరాణి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది. రాజు అయిన తన తండ్రి గారు శ్రీవత్సను చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రవర్తన సామాన్య ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన వాడిగా లేదా రాజ్య సభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే అది అయింది, నీ సంతోషమే నా సంతోషం అని యువరాణితో చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు. యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. దానికి శ్రీవత్సడు, నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని. అయినా నాకు ముందే పెళ్ళయింది. నేను తనను కోల్పోయాను, నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు. కానీ తాను ప్రయాగ నగరానికి రాజు అని చెప్పలేదు. యువరాణి శ్రీవత్స కథ విని, అయినా పర్వాలేదు, నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. శ్రీవత్స కూడా ఒప్పుకుంటారు. యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్యభవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు, ఎక్కడికి, ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు రాణి, నావలను ఇతర ప్రాంతాలకు, దేశాలకు రవాణా కోసం పంపుతాము. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తానే నావలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఆ మాటలు విని రాజు, నావకు సంబంధించిన పనిలో ఏదైనా పని నాకొకటి చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటాడు. ఆ మాటలకు రాణి నవ్వి, చూడండి, ఇదంతా మీ సొంతం. మీరు మీకు నచ్చింది చేయండి. నావలు ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికి యువరాజు. మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి. అలాగే ఇతరులకు ఆదేశాలను ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది. ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సడు. మరుసటి రోజు శ్రీవత్సడు నావలుండే ప్రదేశానికి వెళ్ళాడు.
తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు. అలా కొద్ది రోజులు అయ్యాయి. ఆ వ్యాపారి నావపై రావటం చూసిన శ్రీవత్సడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్ళి అతనే నా భార్యను నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్పాడు. కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు. అప్పుడు శ్రీవత్సడు తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి, అవి ఒకదానికి ఒకటి చిక్కుకుని ఉంటాయి, వాటిని నేను తప్ప ఎవ్వరూ తీయలేరు. రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు. ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు. ఓస్, అదెంత పని అయినా ఇవి నా బంగారు ముద్దలు, నాకు తెలియదా వీటిని ఎలా తీయాలో అని పలికాడు. వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు. తర్వాత రాజు శ్రీవత్సడుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు. శ్రీవత్సడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు. రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు. అలాగే అతని నావలో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి వాటిని బయటకు తీసి నావను ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు. రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు. రాజ్యసభలోకి కురీపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకుని వచ్చారు. శ్రీవత్సడు ఆమెను చూసి, ఈమె నా భార్య చిత్రాంగి, నీకు ఏమయ్యింది? నువ్వు ఎందుకు ఇలా కురీపిగా తయారు అయ్యావు అంటాడు. దానికి రాణి చిత్రాంగి, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు. నేను సూర్యభగవానుని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురీపి రూపాన్ని ఇవ్వమని అడిగాను. నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి మళ్ళీ సూర్యభగవానుని ప్రార్థించింది. రాణి చిత్రాంగి మునపటి కంటే ఇంకా అందంగా మారింది. రాజు చాలా సంతోషించాడు. యువరాణి వంక చూశాడు. నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును. కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో నిన్ను అలాగే ప్రేమిస్తాను అంటాడు. రాజు శ్రీవత్సలుడు మాటలు విని, నేను చాలా మంచి అల్లుడిని పొందాను, నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుండి నాకు ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు, చిత్రాంగిని కూడా నా కూతురే. నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను, తిరిగి నీ రాజ్యాన్ని నువ్వు పొందుకో అంటాడు. శ్రీవత్సలుడు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని 2 రాణులతో కలిసి శ్రీవత్సలుడి రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు. మేము 2 కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము, మా మధ్య ఎటువంటి వాదన జరగలేదు. శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. శనిదేవుడు అంటున్నాడు, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్యమార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు. అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు. అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో, తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో, అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలాగా చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చెయ్యి చాచలేదు, నీ కష్టంతో నీవు బ్రతికావు. అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాశ పడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు. రాజా, నీ నీతి, ధర్మము, సత్యం మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను. కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దీని కారణంగా మీ రాజ్యం మునుపటి కంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. నేను చెప్పే 2 మాటలను గుర్తుపెట్టుకోండి. నా ఆశీర్వాదం ఎవరిపైన అయితే ఉంటుందో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు. అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడినిగా చేసేస్తాను. కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి. నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు. ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలో నడవాలి. పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం యొక్క తీవ్రత తగ్గదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి, సత్యాన్ని నమ్ముకోండి, శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి.
జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి, ఆనందంగా జీవించండి. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడి వాహనమైన కాకి పొందిన 3 వరాలు ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై, ఏం కాకి, ఎందుకు ఈ తపస్సు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. దానికి కాకి, ఏం చెప్పమంటారు స్వామి, మా రంగు, గొంతు, శబ్దం చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తూ ఉన్నాము. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు సూర్యుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని వరమిస్తాడు. ఇంకో వరం ఏమంటే, నా కొడుకు శనీశ్వరుడు, ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు, పక్షులు ముందుకు రావటం లేదు. నువ్వు వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు 2 వరాలు ఇస్తాడు కాకికి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది. కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చటం వలన సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు. ఇది ఒక్కటే సరిపోవటం లేదు. నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి. అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి, నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది అని వరమిస్తాడు. అప్పట్నుంచి కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అనే నమ్మకం ఏర్పడింది. అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడుతూ ఉంటారు. ఇలా కాకులకు సూర్యుడు 2 వరాలు, శనిదేవుడు 1 వరం ఇచ్చారు. అలాగే ఈ శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణే కాల్చేసిన పిప్పలాదుడి కథను వింటే జన్మజన్మల పాపాలు పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనిదేవుణ్ణే శాసించిన పిప్పలాదుడి కథ ఇది. పూర్వం వజ్రాయుధం సృష్టించిన తర్వాత దదీచి మహర్షి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంటుంది. ఈ విధంగా మహర్షి దదీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవటం, ఎవ్వరూ లేకపోవటంతో ఆ బాలుడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినటం ద్వారా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. అలా వెళ్తూ నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న ఆ పిల్లవాడిని చూసి, బాబు, నీ పేరు ఏమిటి, నువ్వు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు అని వివరాలు అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నారదుడు, నీ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఎప్పటినుండో ఈ రావి చెట్టు దగ్గరే ఉంటున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు నారదుడు, ఈ పిల్లవాడు ఎవడో అనాథలాగా ఉన్నాడే, వీడి అమ్మా నాన్నలు ఎవరై ఉంటారు అని ఆలోచించి తన దివ్య దృష్టితో గతాన్నంతా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదుడు ఆ బాబుతో, హే అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి. నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. మీ తండ్రి దదీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, మా నాన్న అకాల కారణానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, మీ తండ్రికి శనిదేవుని మహదశ ఉంది, అందుకే అలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి అని అడగగా నారదుడు శనిదేవుని మహదశ ఉండటమే అని సమాధానం ఇచ్చాడు.
ఈ విషయాలు చెప్పి దేవర్షి నారదుడు పిప్పల వృక్షం ఆకులు మరియు పండ్లు తిని జీవించిన ఆ బాబుకు పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. అంతేకాదు అతనికి దీక్షను ఇచ్చి వెళ్ళిపోయాడు. నారదుని నిష్క్రమణ తరువాత పిల్లవాడు అయిన పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగానే కఠోర తపస్సు చేసి గొప్ప శక్తులను సంపాదించి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు బాల పిప్పలాదను వరం అడగమని కోరుకున్నప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే అది కాలిపోవాలి అని వరాన్ని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇక అలా అన్నిటినీ కాల్చివేయటం ప్రారంభించాడు పిప్పలాదుడు. అలాగే తన కష్టాలకు కారణం శని గనుక శనిని కూడా మండించాడు. శనిదేవుని శరీరం మండటం ప్రారంభమయ్యింది. శనిదేవుడు ఆ మంటలను తట్టుకోలేకపోయాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించటంలో దేవతలందరూ కూడా విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టమని అడుగుతాడు. కానీ పిప్పలాదుడు దానికి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు 1 కాదు 2 వరాలు నీకు ఇస్తాను, దయచేసి శనిని వదిలివెయ్యి అని అన్నాడు. అప్పుడు పిప్పలాదుడు శాంతించి సంతోషంగా బ్రహ్మను 2 వరాలు అడిగాడు. అవేమిటంటే, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు, తద్వారా మరెవ్వరూ నాలాగా అనాథ కాకూడదు. 2వ కోరిక ఏమిటి అంటే, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు అని 2 వరాలు కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినటం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. శని మంటల్లో కాలిపోవటంతో అవయవాలు కాలిపోయి శని నల్లగా అయిపోయాడు. అందుకే శని చరతి యహ శనేశ్వరః అంటే మెల్లగా నడిచేవాడు శనీశ్వరుడు అని, శని నల్లని శరీరం కలవాడు అని అంటారు. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించటం వెనుక ఉన్న కారణం ఇదే. తర్వాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును రచించాడు. ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. ధనుర్మాస శనివారం సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర వ్రతకల్పంలోని ఈ కథలను వింటే చాలు, స్వామివారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని అతను వెర్రవీగేవాడు. అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది. కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము ప్రసాదాన్ని పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది కుమారి. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. దాంతో కుమారి దగ్గరలో ఉన్న ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని
ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ఆ మంటలు చూసిన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. అంగడిని విడిచి పోబుద్ధి కావటం లేదు. అంటే తాను కూడా మసైపోతాడు. ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఈ చిత్రం చూసిన ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులవ్వండి. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుజిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది కూతుర్లు ఉన్నారు. విష్ణుజిత్తుడు ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుజిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడి పాద పద్మముల యందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటు సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసారం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది. తారామతి ఎప్పుడూ కూతుర్ల వివాహం ఎలా చేయాలి అని చింతిస్తూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చేది. ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమ. ఇది మన అందరికీ తెలిసినదే కదా. అందుకే ఒకనాడు ఆ శ్రీనివాసుడు ఈ దంపతుల కష్టాలను తీర్చడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఒక శనివారం రోజు ఉదయాన్నే ఈ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుజిత్తుని ఇంటి తలుపు తట్టాడు. విష్ణుజిత్తుడు వచ్చి తలుపు తీశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుజిత్తుని ప్రార్థించాడు. అందుకు విష్ణుజిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది. అతిథి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో సమానమని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకుని వచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు, ఏమమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా నాకు చెప్పు అన్నాడు. దానికి తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనోవ్యధంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే. వారికి ఎలా పెళ్లి చెయ్యాలో అర్థం కావటం లేదు అని తన బాధంతా కూడా చెప్పుకుంది. తారామతి మాటలు విన్న ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని. నీ కష్టములన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహాలు జరిగేలాగా
ఒక అద్భుత వ్రతం నీకు చెప్తాను. ఈ వ్రతము ఆచరిస్తే మీ కష్టములన్నీ కూడా పోయి భోగభాగ్యములతో తులతూగుతారు. శ్రీ వెంకటేశ్వర వ్రతం అను ఈ వ్రతం మిక్కిలి శుభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుజిత్తుడు, స్వామి మహా సంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది, ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు. ఈరోజు శనివారం, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించెదము అని విష్ణుజిత్తులు, తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిపోయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుజిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను కూడా స్వీకరించి మనో అభిష్ట ఫలసిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతలో విష్ణుజిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యాంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుజిత్తునితో, నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. ఎటు చూసినా కటిక చీకటి, ఆడాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు. విష్ణుజిత్తుడికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమయ్యింది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము, ఎన్నో జన్మల పుణ్యఫలము. కానీ ఆ స్వామివారు మన దగ్గరకు వచ్చారని కనిపెట్టలేకపోయామే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని చెప్పి ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. గోవిందా గోవిందా గోవిందా. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దానధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే. కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుణ్ణే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి
రొప్పుతూ రక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతూ ఉన్నావు. నీ బాధ చూడడానికి నాకే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటి తనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవియండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవటమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేమిటో ఈరోజే ఆచరిస్తాను, సెలవయ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాలు మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసినదని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. మిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు అభాండం నా మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి, వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటినుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఒకసారి శనీశ్వరుడికి మానవులెవ్వరూ తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరించారు. అప్పుడు శనిదేవుడు వెంకటేశ్వర స్వామివారితో, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? నువ్వు 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను.
నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా ఆ వర్ణుడనే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుణ్ణి. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతూ ఉన్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తూ ఉన్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. అలా సప్త శనివారాల వ్రతం ప్రాచుర్యంలోనికి వచ్చింది. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. మాలినితో, అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు. నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారము బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం ఏర్పాటు చేసి ఆ పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటి పండ్లు, నల్ల ద్రాక్ష పండ్లు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఈ కథలను వింటే జన్మజన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ దశ దిశ మారిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.